రేపు 6వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటన నిమిత్తం రాజమండ్రి 1 గంటకి బహిరంగ సభలో పాల్గొంటారు. వారితో పాటు అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా 3 గంటలకి అనకాపల్లిలో మోడీ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ అభ్యర్థులు, మరి రాజమండ్రిలో పురంధేశ్వర్ గారు, అక్కడ సీఎం రమేష్ గారు, మిగతా ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. కావున ప్రజలందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, ఎందుకంటే ఇవాళ అమిత్ షా గారు పర్యటన చేయడం జరిగింది. మరి రాష్ట్రంలో ఏ కార్యక్రమాలు చేయబోతున్నాం అనేది ఎన్డీఏ కూటమి ద్వారా, ఎన్డీఏ కూటమి ఎందుకు పెట్టవలసి వచ్చింది, ఈ రాష్ట్రం 5 సంవత్సరాలు ఎందుకు అధోగతి పాలైంది, ఈ అధోగతి పాలు అవటం వల్ల రాష్ట్రంలో ఎన్ని అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యమైన విషయం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దీన్ని ఎన్డీఏ వస్తే రద్దు చేస్తుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా మీ భూమిని మీ అమ్మాయిలకో లేదా మీ అబ్బాయిలకో మీ మనవరాళ్ళకో మనవాళ్ళకో ఇద్దామని ఆశపడతారు. కానీ అవి ఇచ్చినటువంటి ఆ జీవో రూల్స్ కన్నా చూసినట్లయితే కోర్టుకు వెళ్ళే అవకాశం లేకుండా, అదేవిధంగా హైకోర్టుకు మాత్రం వెళ్ళాలని ఇలాంటి ఒక చెత్త రూల్స్ అన్ని పెట్టి ఈ చెత్త ప్రభుత్వం ప్రజల్ని హింస పెడతా ఉంది. అందుకనే ఈ యొక్క ప్రభుత్వాన్ని ముగింపు పలకడానికి, అవినీతి ప్రభుత్వాన్ని ముగింపు పలకడానికే ప్రధానమంత్రి గారు పర్యటన చేయబోతూ ఉన్నారు. మీరు కనుక చూస్తే రాబో 5 సంవత్సరాల్లో అమరావతి కానీ, పోలవరం కానీ, అదేవిధంగా ఈ రాష్ట్ర రైతులకి ఎన్నో సమస్యలు ఉన్నాయి, నీటి సమస్యలు కానీ, ఇవన్నీ కూడా సబ్సిడీలు కానీ, వీటన్నిటినీ కూడా మరి డెవలప్ చేయడానికి మోడీ గారు ఎన్డీఏ కూటమి కంకణం కట్టుకొని ఉన్నారు. అందుకని అందరూ కూడా ఈ యొక్క బహిరంగ సభల్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దీని మీద ప్రజలందరూ రేపు ఓటు వేసేటప్పుడు కూడా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం కరెంటు మీటర్లో పెట్టి కేంద్ర ప్రభుత్వం పెట్టమని అబద్ధం చెప్తూ ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా వాళ్ళు పెట్టి అది కూడా కేంద్ర ప్రభుత్వం అని చెప్పి అబద్ధాలు చెప్తూ ఉన్నారు. ఏ రాష్ట్రంలోనూ భారతీయ జనతా పార్టీ ఉన్న చోట ఇటువంటి యాక్టు, ఇటువంటి జీవోలు లేవు. అటువంటి ఈ ప్రభుత్వాన్ని గద్దించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సభను జయప్రదవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.